విద్య చెప్తే గవర్నమెంట్ స్కూల్ నుంచే కూడా మీరు సరైన విద్య చెప్పగలిగితే ఎవరైనా కావచ్చు ఇది. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే తారాస్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి. మరి ఆ విద్య ఇప్పుడు ఎందుకు అందట్లేదు? ఇప్పుడు అందుతుందా? ఒక్కో సర్పంచ్ పదవికి సగటున 6 అంట. తొలి దశ పోరుకు భారీగా నామినేషన్స్ 4236 పంచాయతీలకు 25,654 దాఖలు. 37,440 వార్డు పదవులకు 82,276 మొదలైన రెండో విడత నామినేషన్ పర్వం. తొలి దశలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్ దాఖలయ్యాయి. పలు పంచాయతీల్లో సర్పంచి పదవికి తీవ్ర పోటీ నెలకొంది. 4,236 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నోటిఫై చేయగా సర్పంచ్ పదవుల కోసం 25,654 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 17,940 నామినేషన్లు చివరి రోజైన శనివారం నవంబర్ 29 నాడే దాఖలయ్యాయి. తొలి దశ ఎన్నికల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీలో 6 పోటీ పడుతున్నారు. 37,440 వార్డు సభ్యుల పదవులకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 29న 70,596 దాఖలయ్యాయి. సగటున ఒక్క వార్డుకు 2.19 మంది పోటీలో ఉన్నారు. అలాగే ఈ అధికారిక సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం విడుదల చేసింది. సర్పంచ్ వార్డు సభ్యుల పదవుల కోసం ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారంట. సో నామినేషన్లు వేయడంతో పోటీ తీవ్రంగా మారింది. నామినేషన్ ఉపసంహరణ డిసెంబర్ 3న ఉంటుంది. తర్వాత బరిలో ఉండే వారెందరో స్పష్టత వస్తుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11న నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం మొదలైంది. జిల్లాల వారీగా సర్పంచ్ పదవులకు అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 1,387 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ జిల్లాలో తొలి దశ ఎన్నికలు జరిగేది 159 గ్రామ పంచాయతీల్లో. అంటే సగటున ఒక్కో పంచాయతీలో 8.7 మంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో 99 సర్పంచ్ పదవులకు 822 నామినేషన్లు వచ్చాయి. అంటే సగటున 8.3% మంది ఉన్నారు. తర్వాత స్థానంలో మహబూబాబాద్ అలాగే వనపర్తి జిల్లాలు ఉన్నాయి. సగటున 8 మంది నామినేషన్లు వేశారు. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో ఇక్కడ 122 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు 297 నామినేషన్లు దాఖలయ్యాయి. నోటిఫై చేసిన గ్రామ పంచాయతీలు 4,236. సర్పంచ్ పదవులకు దాఖలైన నామినేషన్లు 25,654. నోటిఫై చేసిన వార్డులు 37,440. వార్డు పదవులకు దాఖలైన నామినేషన్లు 22,276. సో ఇది పరిస్థితి. ట్రిబుల్ 4 రెట్లు ఎక్కువే దాఖలు అవుతున్నాయి. మరి ఎంతమంది ఉంటారు 3వ తారీఖున ఏదైతే ఈ ఉపసంహరణ ఉంటుందో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అనేది చూడాలి. ఇక అప్పుడు ఫైనల్ అవుతుంది ఎంతమంది పోటీలో ఉండబోతున్నారు అనేది. ఇక సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ అంట నిన్న జరిగింది.